దెబ్బతిన్నా, మాకు కాళ్ళు ఇరిగినా, మాకు పళ్ళు ఇరిగినా మా మీదే కేసులు పెడతారా? అంటే దీంట్లో న్యాయం ఏంటి? విచారణ చేయరా? చింతకాల మండలం కొనుమూరులో ఎన్నికలు అయిన రోజు సాయంత్రం పూట అక్కడ అదే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు గొడవ చేసి 3 కార్యకర్తలను తలకాయ పగిలితే, 2 పళ్ళు ఇరిగితే, ఒకళ్ళ కాళ్ళు ఇరిగితే కేసులు నమోదు చేయరా? ఎఫ్ఐఆర్ చేయరా? కానీ సిపిఎం పార్టీ కార్యకర్తల మీద మాత్రం అదే ఆలపాడులో బోనకల్ మండలంలో అక్కడ తలకాయలు పగిలితే అక్కడ ఎఫ్ఐఆర్ చేయరు. కానీ మేము గొడవలో లేకపోయినా, మా వాళ్ళు ఘర్షణలో లేకపోయినా మా మీద 307 కేసులు పెడతారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారు. అసలు విచిత్రం ఏంటంటే ఆళ్లపాడు కేసులో మా మీద 307 కేసు పెట్టి మేము ఎవరినైతే కొట్టామని చెప్తున్నారో మీకు ఆ ఫోటో చూపెడతా. అంబులెన్స్లో పడుకోబెట్టి, అదొక డ్రామా నటన, అంబులెన్స్లో పడుకోబెట్టి అతను సెల్లో చూసుకుంటా ఉన్నాడు, వీడియోలు రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఆ ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. అతనిపై మేము హత్యా ప్రయత్నం చేశామంట, అతను కాళ్ళు నీళ్ళు ఎరగొట్టామంట. ఇది పోలీసులు ఒక కథల్ని సిపిఎం పార్టీ కార్యకర్తల నాయకుల మీద 307 కేసులు పెడుతున్నారు. సిపిఎం పార్టీ దీన్ని తీవ్రంగా ఎండగడతాం. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గ వ్యాప్తంగా అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకుని మా మీద పెడుతున్నట్టు అక్రమ కేసుల్ని మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. పోలీసులు ప్రజలు ఎండగడతాం. అధికార పార్టీ నాయకులు కూడా ఊరుకోము, మేము సహించము. ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఈ అక్రమ కేసులు, అక్రమ అరెస్టులకు నిరసనగా ఆందోళన చేపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.